హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ముందుగా మార్చి 27న రిలీజ్ అని ప్రకటించిన పెద్ది మూవీ 5 వారాలు వాయిదా పడి ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. అయితే పెద్ది మూవీ ఏప్రిల్ 30 నుంచి కూడా వాయిదా పడనుందని కొందరు వార్తలు సృష్టిస్తున్నారు. వాటిలో నిజానిజాలు ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీలో చరణ్ ఇమేజ్ ని ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ శంకర్ ఘోరంగా విఫలమయ్యారు. అంత మాస్ ఇమేజ్ ఉన్న చరణ్కి ఇచ్చిన 2 క్యారెక్టర్లు కూడా పాసివ్ మోడ్ లో డిజైన్ చేయడం విస్మయం కలిగించింది. అంత అనుభవం ఉన్న శంకర్ చరణ్ ఇమేజ్ ని సద్వినియోగం చేసుకోలేకపోతే కేవలం 2వ చిత్రం తీస్తున్న బుచ్చిబాబు మాత్రం పెద్దిని చరణ్ ఇమేజ్ ని మరింత ఎలివేట్ అయ్యేలా తీస్తున్నారని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ని బట్టి తెలిసిపోతుంది. రంగస్థలంతోనే చరణ్ ఇమేజ్ స్కై లెవెల్ కి వెళ్లిపోయింది. వినయ విధేయ రామ హిట్ అయి ఉంటే ఆ సంగతి అందరికీ అర్థమై ఉండేది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ క్రెడిట్ ని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో చరణ్ పంచుకోవాల్సి వచ్చింది. అందువల్ల చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది బయటపడలేదు. రంగస్థలం ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కి హిట్ పడక చరణ్ ఇమేజ్ ఏ రేంజ్కి చేరింది అనేది స్పష్టత రావడం లేదు. తిరుగులేని రేంజ్కి చేరింది అని ట్రేడ్ అనలిస్టులకు అర్థమవుతుంది. అయితే అది అందరికీ అర్థం కావాలంటే సాలిడ్ హిట్ పడాలి. అది పెద్దితో సాధ్యం అనేది అందరికీ అర్థం అవుతుంది. అందుకే అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటే అపోజిషన్స్ పెద్ది రిలీజ్ వాయిదా పడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి పెద్ది రిలీజ్ అయితే ఇంకా అపోజిషన్స్ కి మాట్లాడడానికి ఏమీ మిగలదు. రంగస్థలం ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రేంజ్ ఏ స్థాయికి చేరింది అనేది అందరికీ తెలిసిపోతుంది. అందుకే సిల్లీ కారణాలు చూపించి పెద్ది మళ్ళీ వాయిదా పడుతుంది అనేలా వార్తలు రాస్తున్నారు. రామాయణం మూవీకి రెహమాన్ సంగీతం ఇస్తున్నారు కాబట్టి ఆ వర్క్ లోడ్ వల్ల పెద్దికి అనుకున్న టైంకి రీ రికార్డింగ్ కంప్లీట్ చేయగలరా లేదా అని డౌట్ అంట. ఏది ఈ ఏడాది నవంబర్లో రిలీజ్ అయ్యే రామాయణంకి పెద్ది క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని రాసిన పెద్ద మనిషే ఏప్రిల్ 30కి వర్క్ టైట్ అవుద్ది అంటాడు. క్లైమాక్స్ పూర్తి అయిపోయి మేజర్ వర్క్ అంతా పూర్తి అయిపోతే ఇంకా 2 నెలల పైగా ఉన్న రిలీజ్ డేట్ కి వర్క్ టైట్ అవడం ఏంటో. అసలు లాజిక్ ఆలోచిస్తున్నారా వీళ్ళు? సినిమాని మార్చి 27 నుంచి ఇంకో డేట్ కి మారుస్తున్నారు. అలాంటప్పుడు మేకర్స్ ఏం ఆలోచిస్తారు? ఏప్రిల్ 30కి కూడా వర్క్ టైట్ గా ఉండే పక్షంలో ఆ డేట్ ఎందుకు అనౌన్స్ చేస్తారు? వాళ్ళకి కంఫర్ట్ గా ఉండే ఇంకో డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ డేట్ కి వర్క్ అవుతుందో లేదో ఆ మాత్రం వాళ్ళకి ఐడియా ఉండదా? ఇలాంటి వాళ్ళంతా మెగా హ్యాటర్స్ అంతే. వీళ్ళంతా ఏప్రిల్ 30ని పెద్ది సృష్టించే సునామీలో కొట్టుకుపోతారు.